టెస్టింగ్ జాబ్స్ ఉన్నాయి. నేను చాలాసార్లు మాట్లాడిన టెస్టింగ్ జాబ్స్ లేవు, ఫ్యూచర్ లేదు, నేర్చుకోవద్దని చెప్పాను. బట్ రీసెంట్ డేస్లో మనం కొంత అబ్జర్వ్ చేస్తే ఇప్పటికీ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ అయితే సో ఫ్యూచర్ లేదు. ఒకవేళ మీరు ఈ జాబ్ చేస్తున్నా, ఈ కోర్స్ నేర్చుకోవాలని చూస్తున్నా వెంటనే ఆపేయండి. ఒకవేళ జాబ్ చేస్తుంటే వెంటనే అప్డేట్ అవి స్విచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు మీ ఉద్యోగం ఊడుతుందో, ఎప్పుడు ప్రమాదంలో పడుతుందో తెలియని పరిస్థితి. అండ్ తర్వాత ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్ అయితే ఫ్యూచర్ లేదు. అండ్ ఖచ్చితంగా ఏ పవర్ టెస్టింగ్కి, ఆటోమేషన్ టెస్టింగ్కి ఫ్యూచర్ ఉంది. కానీ ఇక్కడ ప్యాకేజెస్ అయితే భారీ ప్యాకేజెస్ అయితే రావు. బట్ చాలా ఈజీగా జాబ్ తెచ్చుకోవాలి, కొంచెం స్ట్రెస్ తక్కువ ఉండే ప్లాన్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఈ మధ్య కాలంలో టెస్టింగ్ కూడా చాలా జాబ్స్ వస్తూ ఉన్నాయి. అండ్ టెస్టింగ్ కూడా కొన్ని బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ మంచి ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో ఇది కూడా మనం ఆలోచన చేయొచ్చు. టెస్టింగ్ కూడా మంచి ఫ్యూచర్ అయితే, అంటే మంచి ఫ్యూచర్ అంటే ఇక వెన్ కంపేర్ టు AML అంత కోడింగ్ మనం నేర్చుకోలేను, చాలా ఈజీగా అనుకుంటే టెస్టింగ్ బెటర్. ఓకే, ఒకసారి ఆలోచన చేయండి. సో ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మాన్యువల్ టెస్టింగ్ అయితే అప్ చేయొద్దు. బట్ స్టిల్ కొంచెం కష్టపడతానంటే అదర్ కోర్సెస్, బెటర్ ప్యాకేజ్ వచ్చే కోర్సెస్ ఇంకా చాలానే ఉన్నాయి, ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.